రానున్న రోజుల్లో దేశంలో తెలంగాణ క్రీడల్లో వికసించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం అభినందనీయమన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం స్పోర్ట్స్ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్సీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 2030 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులు ఎదగాలని, అందుకోసం తెలంగాణ క్రీడాకారులు సిద్ధం కావాలన్నారు. కరాటే ఛాంపియన్షిప్ 2025 నిర్వహించడం గొప్ప విషయమన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. కరాటే ఛాంపియన్షిప్ లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం కరాటే ఫైట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా 4 రోజుల పాటు 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. तेलंगाना प्रदेश सरकार से पूरा स्पोर्ट्स इवेंट को एंकरेज करने में लगे हैं। बहुत साल के 50 साल के बाद हमने संतोष ट्रॉफी फुटबॉल मैच खेला है और 17 साल के बाद ऐसा बहुत सारे जो 10-15 साल से यहाँ नेशनल इंटरनेशनल गेम नहीं होता था, अभी यहाँ स्पोर्ट्स हो रहा है। इंफ्रास्ट्रक्चर बना रहे शिवसेन रेड्डी और सोनी बालाजी, हमारा मुख्यमंत्री रेवंत रेड्डी, उप मुख्यमंत्री भट्ट विक्रमार्का जी के नेतृत्व में हम इस बार स्पोर्ट्स एंकरेजमेंट के लिए 465 करोड़ देके पूरा प्रदेश में हम स्पोर्ट्स का एंकरेज कर रहे हैं। और खुशी का बात है, तेलंगाना सरकार जब साउथ कोरिया जाके सियोल में वहां का स्पोर्ट्स यूनिवर्सिटी को देखने के बाद ओलंपिक्स में जैसा गोल्ड अवार्ड कैसा ले रहा है, इधर भी वैसी स्थिति आना बोल के तेलंगाना प्रदेश सरकार ने यंग इंडिया स्पोर्ट्स स्कूल यूनिवर्सिटी खोलने का फैसला किया और इसका कार्रवाई चल रहा है। हर जिला में स्पोर्ट्स को एंकरेज करने के लिए रिसेंटली सीएम कप का टूर्नामेंट हुआ और पूरा इंफ्रास्ट्रक्चर बनाते हुए हर जिला में स्टेडियम बनाने के लिए जो हर गांव में प्ले ग्राउंड है उसको भी डेवलपमेंट करने के लिए पैसे इस्तेमाल करते हुए आने वाला दिन में इस देश में तेलंगाना एक स्पोर्ट्स इवेंट में नंबर 1 रहने की कोशिश हो रही। आज आप लोग आके इधर और एक शान बढ़ाई तेलंगाना की, तेलंगाना में आके आप इधर कराटे स्पोर्ट्स में आप लोग सब लोग शामिल हो रहे। आप सब लोग जो हर दिन से बड़े मुबारकबाद देते हुए अच्छा स्पोर्ट्स यूनिट से करिए। कराटे भी आज एक बहुत बड़ा तेलंगाना राष्ट्र मुख्यमंत्री का आशयम వారి కళ తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే ఒక స్పోర్ట్స్ రాష్ట్రంగా కావాలి. తెలంగాణ రాష్ట్రం నుండి ఒలింపిక్స్లో కూడా పోటీ పడే విధంగా ఇక్కడ క్రీడాకారులను తీర్చిదిద్దాలి. దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలే, ఎంత దూరమైనా పోదామన్నటువంటి మాట మాన్య ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మిత్రుల కరాటే, నేను స్వయంగా కరాటేలో బ్లాక్ బెల్ట్ 7 డాన్లో ఉన్నాను, స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇది నా లైఫ్లో ఒక భాగం. కరాటేనే హ్యాస్ బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్. ఇది నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మార్షల్ ఆర్ట్ నా జీవితంలో ఒక భాగం. ఇవాళ ఇంత గొప్ప ఈవెంట్ తెలంగాణలో చేస్తున్నందుకు దాన్ని సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులకి, పెద్దలు, స్పీకర్ గారికి, స్పోర్ట్స్ అథారిటీ కూడా ధన్యవాదాలు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ టోర్నమెంట్ ఇవాళ హైదరాబాద్లో చేస్తూ ఉన్నాం. అన్ని రాష్ట్రాల నుండి క్రీడాకారులు, కరాటే యోధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. దేశ చరిత్రలో ఇంత స్టాండర్డ్ టోర్నమెంట్ మొదటిసారిగా ఈ హైదరాబాద్లో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ జరగాలన్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా కరాటే మిత్రులారా, కరాటే అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా బాలికల జీవితంలో భాగస్వామ్యం కావాలి. ఆత్మరక్షణే కాదు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి మార్షల్ ఆర్ట్ ఇది కొత్త ఆర్ట్ కాదు. భారతదేశానికి చాలా పాత ఆర్ట్, పాత కళ ఇది. ఈ కళని దేశంలోనే అత్యధికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరాటేని ప్రాక్టీస్ చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ దేశంలో కరాటే తర్వాత అత్యంత ప్రాచుర్యం గల స్పోర్ట్ ఏదైనా ఉంది అంటే అది కరాటే. మనం 2036 ఒలింపిక్స్ నాటికి ఈ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ లో పాల్గొనేటువంటి స్థాయికి క్రీడాకారులు ఎదగాలి. ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.
ఈ క్రీడాకారులను ముందుకు తీసుకోవడానికి అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మొన్నటి బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్స్ కు క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. గతంలో 360 కోట్ల రూపాయలు తెలంగాణ బడ్జెట్ కేటాయిస్తే ఇప్పుడు 465 కోట్ల బడ్జెట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ఏర్పాటు చేసి ఈరోజు వారికి క్రీడల మీద ఉన్నటువంటి ఆసక్తిని చూపడం జరిగింది. రాబోయే రోజుల్లో మీరు గతంలో చూసిండ్రు 2024లో సీఎం కప్ ను ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచి విద్యార్థులను వెలికి తీసే విధంగా స్పోర్ట్స్ లో ఆనిముత్యాలను వెలికి తీసే విధంగా ఈ రోజు మేము గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి నేషనల్ గేమ్స్ వెళ్ళాలన్నా, ఏషియన్ కు పోవాలనుకున్నా, ఒలింపిక్స్ గేమ్స్ కు పోవాలనుకున్నా